హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో 31st బ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన సందర్భంగా చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగింది. తర్వాత ఈ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. వారి మాటల్లో ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? పద్మనాభం సార్. పద్మనాభం గారు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. చెప్పండి సార్, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు అంటే మీరు ఎంతవరకు వర్క్ చేయగలిగి స్టేజ్ నుంచి అక్కడికి వచ్చారు, ఇక్కడ నేర్చుకున్న తర్వాత మీకు ఎలా ఉందో అంటే కొంచెం తెలియపరచగలరు? అంటే సార్, ఫస్ట్ నేను వర్క్ అనేది చిన్న చిన్న ఐసీలు కానీ కనెక్టర్లు కానీ చిన్న అంటే ఎక్కడైనా బోనియోలో చూసి జంపర్లు ఇచ్చుకొని చేసేటండి సార్. అంటే అంటే వర్క్ అనేది మధ్యలో స్టక్ అయిపోతున్నాను సార్. అంటే అంటే కొంతవరకు అయితే మనం చేయగలుగుతున్నాను సార్. ఫర్దర్గా ఎలా చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. అట్లా అనుకొని యూట్యూబ్లో వీడియోస్ చూస్తా చేస్తున్నాను సార్. ఎక్కువగా ఏంటంటే తెలుగు వీడియోస్ ఎక్కువ లేవు, మొత్తం హిందీ వాళ్ళే చెప్పేటోళ్ళు. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం, అందులో వాళ్ళు బోర్నియోని చూసి మనకి చెప్పేటోళ్ళు. అది నాకు సరిగ్గా అర్థం కావట్లే. సరే, మా ఫ్రెండ్ ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాడు సార్. ఇంకా అతను రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఓకే, స్టార్టింగ్ ఉన్న వర్క్కి ఆఫ్టర్ 20 days ఇప్పుడు మీరు చేయగల వర్క్కి తేడా ఉందంటారా? చాలా ఉంది సార్, చాలా ఉంది. 100% చాలా ఉంది. ఎందుకంటే బిఫోరు అంటే ఒక స్కిమాటిక్ని నేను చూసే విధానం లేదు సార్. ఎక్కడికి వచ్చిన తర్వాత స్కిమాటిక్ని ఎలా చూడాలనేది నాకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ట్రబుల్ షూట్ సార్. అంటే ఎక్కడ మనం ఆగిపోతాం అనేది ముందు నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మనం ఎలా కంటిన్యూ చేయాలంటే, ఒక మొబైల్ డెడ్ కండిషన్లో వస్తే నేను మేజర్గా ఏం చూస్తాను, డీసీలో పెట్టి షార్ట్ ఉందలే చూస్తాము. లేదనుకుంటే ఇంకా ఆ మొబైల్ ఇంకా నేను రిటర్న్ ఇచ్చేసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ మాత్రం వెనక్కి మాత్రం ఇవ్వలేను. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. ఓకే, 100%. ఓకే, అంటే ప్రాపర్గా మీకు ఎలా ముందుకు వెళ్ళాలనేది అర్థమైంది. 100% సార్. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది. ఎందుకంటే బోర్నియో అనేది అంటే ఎలా చూడాలనేది అంటే హార్డ్వేర్ సొల్యూషన్ మాత్రం చూసేటోళ్ళం. బిట్ మ్యాప్ కానీ స్కిమాటిక్ కానీ అది అర్థం అయ్యేది కాదు. అంటే చిన్న చిన్న కెపాసిటీ కానీ కాంపోనెంట్స్ అంటే షీల్ చేసేటప్పుడు కానీ ఎగిరిపోతున్నాయి అనమాట. దాని విలువ మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న రెసిస్టర్ ఎంత మొబైల్ని డెడ్ చేస్తుందనే విషయాన్ని నేను అసలు లిటరల్లీ షాక్ అయ్యాను సార్ ఆ విషయంలో. ఎస్పెషల్లీ 9A మొబైల్ ఉంది కదా, ఒక చిన్న జంపర్ అనేది ఇవ్వకపోవడం అనేది, మొబైల్ ఆన్ కాకపోవడం అనేది అసలు ఆశ్చర్యమైన విషయం సార్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి రెసిస్టరు కెపాసిటర్ కానీ దాని ఒక వాల్యూ తెలిసింది సార్, మెయిన్ అది. ఓకే, ఇది బిఫోర్ మీరు చేసే వర్క్కి ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు చేసే వర్క్కి తేడా ఉందంటారు? 100% ఉంది సార్. ఉంది, 100% ఉంది. ఓకే, నాకు డౌట్. స్టార్టింగ్ మరి వచ్చినప్పుడు ఎంత మీ ఫ్రెండ్ చెప్పినప్పుడు కానీ కొంచెం డౌట్ ఉంటుంది కదా, ఎలా చెప్తారు ఏందనేది. అంటే అన్నోన్ పర్సన్ కదా నేను మీకు. అవును సార్. ఎలా చెప్తారు ఏందని ఫ్రెండ్ చెప్పినప్పటికి కూడా కొంచెం డౌట్లు ఉండొచ్చు. అవును సార్, అవును ఉంటుంది. మరి అలానే ఆ డౌట్లన్నీ క్లారిఫై అయినాయి లేదా ఎట్లా? అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2 days అర్థం కాలేదు సార్ సబ్జెక్టు. ఎందుకంటే మీరు ఒకవేళ వెళ్తున్నారు, మేము బిఫోర్ వరకు మేము ఒక థింకింగ్లో ఉంటాం. అంటే డైరెక్ట్ మేము డెడ్ సెక్షన్కి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రాపర్గా చెప్పుకుంటూ వచ్చారు. అలా నాయన ఫస్ట్ మనం డైరెక్ట్గా మొబైల్ వస్తే డెడ్ సెక్షన్కి వెళ్ళకూడదు, ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే బ్యాటరీ కనెక్టర్ కాడి నుంచి ఎలా స్టార్ట్ అయ్యి CPU దాకా ఎలా వెళ్ళాలనేది చెప్పారనమాట. సో నాకు అది అర్థమైంది సార్. దానివల్ల ఇప్పుడు నేను ఈజీగా చేయగలుగుతాను మొబైల్ ఏదైనా సరే. ఓకే, ఓకే, ఓవరాల్గా 2 days అంటే మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్పుకుంటారు కదా? అవును సార్. ఆ కాంపోనెంట్స్ ఎంత విలువైన అనేది తర్వాత అర్థమై ఉంటుంది. 100% సార్. అంతే. అంటే ఛార్జింగ్ ఎర్రర్ కానీ ఛార్జింగ్ బ్యాటరీ ఎర్రర్ కానీ చాలామంది సీసీ బోర్డులు మార్చేటోళ్ళు సార్. Y95 వాళ్ళు అసలు వర్క్ తెలియకపోతే సీసీ బోర్డు మార్చాడు. ఇప్పుడు సీసీ బోర్డు మార్చే ప్రసక్తే ఉన్నాను అదే పరిస్థితిలో. కాబట్టి ఒక చిన్న థర్మిస్టర్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది బోర్డులు అనేది నాకు అర్థమైంది. ఓకే, మనం షీల్డ్ తీసేటప్పుడు కూడా మనం రెజిస్టర్ కానీ కెపాసిటీ కానీ పోయినప్పుడు వాటిని ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేసుకోవాలన్న ఒక విషయం నాకు బాగా క్లారిటీ వచ్చింది. ఓకే, సెక్షన్స్ గురించి ఎలా అనిపించింది? మీ ఛార్జింగ్, లైటింగ్, గ్రాఫిక్ చెప్పి. అవును సార్. వాటి గురించి మీకు థియరీ ఎలా అనిపించింది? అంటే థియరీ ఓకే సార్. నోట్స్ మీరు ఇచ్చిన నోట్స్ అయితే హైలైట్ సార్. నాకు తెలిసి కొంచెం అటువంటి నోట్స్ నేనైతే పక్కన వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఆ నోట్స్ చూసి ఈజీగా చేసేయచ్చు ఎవరైనా సరే సార్. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ చెప్పేటప్పుడు ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఏ వాల్యూ ఎలా
వస్తుంది. ఎక్కడి నుంచి వాల్యూ రాకపోతే మనకి పవర్ అనేది గ్రాఫిక్ అయితే ఏమి, లైటింగ్ అయితే ఏమి, ఒక చిన్న కెపాసిటీ కావచ్చు, అది లైటింగ్ రానికుండా ఆపేస్తుంది, లేదనుకుంటే గ్రాఫిక్ రానికుండా ఆపేస్తుంది. ఒక చిన్న రెజిస్టర్ ఛార్జింగ్ ఎక్కడికుండా చేసేస్తుంది. సో ఆ క్లారిటీ వచ్చింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఇంపార్టెంట్ అని ఏ సెక్షన్లో ఇప్పుడు కస్టమర్ ఏదైనా మొబైల్ తీసుకొస్తే ఆడు ప్రాబ్లం చెప్తే నాకు ఆటోమేటిక్గా నాకు స్ట్రైక్ అవుతుంది సార్. వెరీ గుడ్. అదైతే ప్రాబ్లం లేదు నాకు. ఓకే, ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిండొచ్చు అనేది చెప్పగానే థింక్ చేస్తారన్నట్టు. అవును సార్, డైరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు సార్, ఫీవర్ వస్తే, మలేరియా వస్తే బ్యాక్టీరియా వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా అనేది వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకొని రాస్తారు. ఇప్పుడు మొబైల్ డెడ్ కండిషన్ వచ్చిందంటే నాకు ఆటోమేటిక్గా నాకు స్ట్రైక్ అవుతుంది, పలానా సెక్షన్లో పలానా ప్రాబ్లం ఉంటుందనేసి ఐడెంటిఫై చేయగలరు. వెరీ గుడ్, మంచి థాట్ అది. అట్లాగే అవ్వండి. ఇంకా డెడ్ సెక్షన్ గురించి ఎలా అనిపించిందండి? మామూలుగా మీకు 5 days చెప్పాను కదా డెడ్ సెక్షన్. అవును సార్, 5 days. మరి ఎలా అనిపించింది? పవర్ బోర్డ్ సీక్వెన్స్ ఎలా అనిపించింది? సింగిల్, డూయిల్, ట్రిపుల్, క్వాడ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, క్వాల్కామ్ కానీ ఎంటీకే కానీ ఒక్కొక్క సిపియూకి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఆ బ్లూ ప్రింట్ ఫాలో అయితే మనం ఈజీగా డెడ్ సెక్షన్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడికి రాకముందు మేము క్వాల్కామ్కైనా ఎంటీకైనా ఒకే లెవెల్, అంటే దాన్ని ఎలా చెక్ చేయాలని తెలియదు. ఓన్లీ పవర్ వస్తుందా లేదా, బ్యాటరీలోకి వస్తుందా లేదా అని చూసేటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే డెడ్ మొబైల్ని ఫస్ట్ ఎక్కడి నుంచి బ్యాటరీ కనెక్ట్ నుంచి ఛార్జింగ్ సెక్షన్ కావచ్చు, గ్రాఫిక్ కావచ్చు, ఇలా అన్ని సెక్షన్ తీసుకొని సిపియూ దాకా వెళ్ళారు. నాకు అది బాగా అనిపించింది. ఇది ఓవరాల్గా మీకు నచ్చిందంటారు? 100%. మరి లైవ్లో ట్రబుల్ షూట్ చేశాం కదా. అవును సార్, దాని గురించి ఎట్లా అనిపించింది? అది మాత్రం అద్భుతం సార్ అది. ఎందుకంటే సామ్సంగ్ మొబైల్ ఒకటి మీరు చేశారు, ఛార్జింగ్ ఎర్రర్ వచ్చింది అనేసి, వైర్లెస్ ఛార్జింగ్. పాపం అతను వేరే దగ్గర ఇచ్చాడు, అతనికి రిజిస్టర్కి డయోడ్కి డిఫరెన్స్ తెలియక, కాయిల్కి డిఫరెన్స్ తెలియక అది వేయాల్సిన కాంపౌండ్ వేస్తే ఆటోమేటిక్ ఛార్జింగ్ అయ్యింది. కానీ ఇక్కడ అంటే వాటి విలువ తెలియక ముందు అతను అలా చేశాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి విలువ తెలిసినంటే అతను వేసుంటే ఖచ్చితంగా అతనికి ఏమైనా ఇంట్రెస్ట్. అది బాగుంది సార్. లైవ్ అనేది ఇక్కడికి వచ్చిన అందరూ చాలా వరకు ఏంటంటే మొబైల్ రెడీ చేసుకోవాలని చూసుకుంటారు. కానీ నేను కూడా అలా అనుకుని వచ్చినాను మొబైల్ రెడీ చేసుకోవాలని. కానీ 4 రోజుల తర్వాత నాకు అర్థమైంది సార్, మీరు లైవ్లో ట్రబుల్ షూట్ చేసేటప్పుడు మీరు ఎలా చేస్తున్నారు, ఏ సెక్షన్ నుంచి ఎలా వెళ్తున్నారు అనేది అది నేను అర్థం చేసుకున్నాను సార్. సో ఇప్పుడు నాకు ఏదైనా మొబైల్ వచ్చినా కానీ ఫస్ట్ నేను బ్యాటరీ కనెక్ట్ నుంచి ఫాలో అవుతాను. వెరీ గుడ్. అయితే టోటల్గా డెడ్ మొబైల్స్ కూడా మీరు ట్రబుల్ షూట్ చేశాం కదా. అవును సార్, చేశారు. అది మామూలుగా ఒక మొబైల్ పట్టుకున్నప్పుడు అది అవుతుందో కాదని మాకు కూడా తెలియదు. అవును సార్ కదా, రెడీ అవుద్దా రెడీ కాదా అనేది మాకు కూడా తెలియదు. ప్రాపర్గా మనం వెళ్ళగలిగితే అయితే అవుతుంది, లేకపోతే లేదని అది నా కాన్సెప్ట్, నేను అనుకుంటాను. అవును సార్. కాకపోతే ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు, అబ్బా సార్ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుద్ది అన్నట్టుగా ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ సార్ వల్ల కాదని చెప్తున్నా, జనరల్గా చెప్తున్నాను. అలా అనుకుంటారు అని చెప్పి కొంతమంది లైవ్లో ట్రబుల్ షూట్ చేయరు బేసిక్గా ఎక్కడైనా కానీ కదా. నా కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ అయితే హ్యాపీ, అవ్వకపోతే స్టూడెంట్స్కి నాలెడ్జ్ వస్తుంది, ఎలా వెళ్ళాలి ఏందనేది అర్థమైద్ది అనే కాన్సెప్ట్ తోటి ఏ మొబైల్ అయినా నేను తీసుకుంటా. అవును. మీకు అట్లా సక్సెస్ అయినప్పుడు ఎలా అనిపించింది? 1-2 మొబైల్స్ కాలేదు కదా. అవును సార్. మరి అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? అట్లాగే అనిపించింది లేదా? అంటే ఇక్కడ మొబైల్ సక్సెస్ అవడం లైవ్లో ట్రబుల్ షూట్ అనేది డిపెండింగ్ ఆన్ స్పేస్ సార్. అంటే మనకి కెపాసిటర్సో లేకపోతే ఐసీసో లేదనుకుంటే సిపియూలో మీద డిపెండ్ అవుతాం మెయిన్. ఎందుకంటే కొన్ని కాయిల్స్ అనేటివి హై వోల్టేజ్ కాయిల్స్ ఉంటాయి, లో వోల్టేజ్, అలాంటివి మనకి రీప్లేస్మెంట్ కానప్పుడు ఎవరు ఏం చేయలేరు దాన్ని. కాబట్టి సక్సెస్ అయినట్టు ఓకే సార్. సక్సెస్ కాలేదంటే మేజర్గా కాంపోనెంట్స్ వల్ల, లేదనుకుంటే ర్యామ్ ఇష్యూ, అంటే ర్యామ్ రీప్లేస్మెంట్ లేకపోవడము, లేదంటే కెపాసిటర్, లేదనుకుంటే మన సిపియూలు రీప్లేస్మెంట్ లేకపోవడము, బోర్డులో లైన్స్ కట్ అయిపోవడం, అలాంటి వల్ల సక్సెస్ అయితే అవ్వవు. చిన్న చిన్న వాటి వల్ల అయితే మ్యాక్సిమం మనం చేసుకుంటూ వెళ్ళాం. అవును సార్. మేజర్గా మనకు అక్కడ స్పేర్ లేకపోతే దాన్ని అది కాకుండా పోయింది. ఓకే, ఓవరాల్గా మీకు ట్రైనింగ్ అంతా ఓకే అనిపించింది? ఓకే సార్, నాకైతే ఇబ్బంది లేదు. సపోర్ట్ గురించి మీ గ్రూప్లో ఉన్నారు కదా. అవునండి సార్. ఎలా అనిపించింది సపోర్ట్ గురించి ఆఫ్టర్ ట్రైనింగ్? అంటే నేను వేరే గ్రూప్లో కూడా ఒక 2-3 ఉన్నాను సార్. కానీ అంటే మీ దగ్గర జాయిన్ అయ్యాను కదా, అమౌంట్ అడ్వాన్స్ చేసి నేను 5,000 పంపించిన తర్వాత మీరు నన్ను గ్రూప్లో యాడ్ చేశారు.
నేను వాస్తవానికి మీరు ఎప్పుడు ఇస్తారా అనేసి నేను ఒక మొబైల్ పెట్టాను సార్. OnePlus 10 లైటింగ్ రావట్లేదని మీకు ఒక పెట్టాను. అంటే ఎలా అంటే రిప్లై ఇస్తాడా ఈరా, నేనైతే వాస్తవంగా మిమ్మల్ని చెక్ చేయడానికే పెట్టాను. కానీ మీరు ఎప్పుడో చూసుకొని అయితే నాకు అంటే నేను పెట్టిన మెసేజ్కి రిప్లై ఇచ్చి బలానా జిఆర్ చెక్ చేసి కానీ అప్పుడు మనకి విషయం తెలియదు కాబట్టి ఓకే సార్ రెస్పాండ్ అయితే అవుతున్నాడు అని చెప్పి నేను ఉన్నాను. ఇక్కడికి వచ్చిన 20 daysలో కూడా క్లాస్ మధ్యలో కూడా మీరు 10 మందికి రిప్లైలు అనేది ఇస్తున్నారు. అదైతే హ్యాపీ సార్. ఓకే, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు కూడా అలాగే ఉంటుందని మీరు నమ్ముతున్నాను సార్. 100% ఎందుకంటే మా ముందరే మీరు మా ఓల్డ్ స్టూడెంట్కి రిప్లైలు ఇచ్చేటప్పుడు మాకు ఇస్తారని నాకు నమ్మకం అయితే వచ్చింది. ఓకే ఓకే, ఓవరాల్గా మీకు బాగా అనిపించింది. ఓకే సార్, నాకైతే సాటిస్ఫాక్షన్. అంటే నేను కట్టిన మనీకి హ్యాపీ. ఒక నెలకైనా 2 నెలలైనా రికవర్ చేసుకోగలుగుతున్నాను ఈ నాలెడ్జ్ తోటి. 100%. థ్యాంక్ యూ సార్.